తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని తెలంగాణకు తిరిగి వస్తున్నారు. హైదరాబాద్కి ఇప్పటికే బయలుదేరారు. సాయంత్రం 6 గంటలలోపు నగరాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ ప్రముఖులతో పాటు పలు రాష్ట్ర ముఖ్యమంత్రులను రేవంత్ ఆహ్వానించారు. ఇక అంతకుముందు మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంత్రాలు జరిపారు. వరుసగా ఢిల్లీ పెద్దలను కలిశారు. ఒక డిప్యూటీ సీఎం 5 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో మంత్రి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు బెర్త్ కన్ఫర్మ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కీలక శాఖ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సార్ ఈ రోజు ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా? సాయంత్రం మాట్లాడతాను. క్యాబినెట్ కూర్పు మాట్లాడారు సార్. ఏం చెప్పారు? సీనియర్ గా మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద యాత్రలు కాంగ్రెస్ పార్టీకి ఏం కోరారు? డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం పనిచేసిన నాయకులందరికీ, అభిమానులకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. సార్ ఈ రోజు ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా? సాయంత్రం మాట్లాడతాను. క్యాబినెట్ కూర్పు మాట్లాడారు సాయంత్రం సార్. ఏం చెప్పారు? సీనియర్ గా మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ నాయకుడు. ఇక గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి కృష్ణవేణి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణవేణి, ఓవైపు ఢిల్లీలో రేవంత్ 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. అనేక మందితో భేటీ అయ్యారు, అనేక మందికి ఆహ్వానాలు పంపించారు. మరోవైపు చాలామంది సీనియర్లు లాబింగ్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది మంత్రి పదవుల కోసం, లేదంటే పార్టీ పదవులకు సంబంధించి. అసలు ఏం జరుగుతోంది? గాంధీ భవన్లో పరిస్థితి ఏంటి? ఆయా నేతల ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఎవరి ప్రయత్నాలు ఎలా ఫలిస్తున్నాయి? నందు, నిన్న హుటాహుటిన ఎల్లా హోటల్ నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయటికి వెళ్లారు. అందరికీ అనుమానాలకు తావివ్వకుండానే వెరీ షార్ట్ పీరియడ్లో, మినిట్స్ ఆఫ్ టైంలోని ఏఐసిసి అగ్రనేతలు ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్లో సిఎల్పి నేతగా కూడా రేవంత్ రెడ్డిని ఎన్నుకుంటున్నట్లుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. మిగతా పోర్ట్ఫోలియోస్కు సంబంధించి కానీ, మిగతా ఏ మంత్రివర్గానికి సంబంధించి కానీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. అప్పటికి మీడియా వాళ్ళని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు చెప్పారు, ఇప్పటి వరకు ఇదే సమాచారం, మళ్ళీ మేము సమాచారం ఇచ్చేంత వరకు కూడా ఇదే మా ఫైనల్ డెసిషన్ అని వాళ్ళు చెప్పి మీడియా ముఖంగా వెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరారు. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత సీఎం క్యాండిడేట్గా రేవంత్ రెడ్డి పేరు అనౌన్స్ అయింది. ఇక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు రేవంత్ రెడ్డి నిన్న ఈవినింగ్. అక్కడ మర్యాదపూర్వకంగా ఏఐసిసి అగ్రనేతలతో, ఎవరైతే రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలతో పాటు
ఖర్గే కేసీ వేణుగోపాల్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా తనను సిఎల్పి నేతగా ఇటు అధిష్టానం కూడా చొరవ తీసుకుంది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక సోనియా కూడా చొరవ తీసుకొని ముందు రేవంత్ రెడ్డి పేరు మీద కొంచెం ఈ అనౌన్స్మెంట్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రీవియస్గా మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ కనుక ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లను గెలిపించుకొని వస్తే తనకు సీఎం పదవిని ఇస్తానని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సుడిగాల పర్యటన చేసి రాష్ట్రం అంతా కూడా 88 సభలకు పైగా ఆయన అటెండ్ చేస్తున్నారు. 6 గ్యారంటీలను 66 హామీలను అవి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా తన శక్తి మేరకు కూడా ఆయన కృషి చేసినట్లుగా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటు సీనియర్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అధిష్టానం వాళ్ళని పిలిచి బుజ్జగించి రేవంత్ రెడ్డికి ఈ సీఎం పదవిని అయితే కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే అందరినీ అఫీషియల్గా కలిసి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకొని తిరిగి మళ్ళీ రేపు మధ్యాహ్నం జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏదైతే ఉందో ఎల్బీ స్టేడియంలో దానికి 1-5 గంటలకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి అన్ని ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తమకు ఏదైతే మిత్రవర్గంగా ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు, ఇటు డికే శివకుమార్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కూడా ఆహ్వానాలుగా మనకి చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం పదవి వరించిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు మళ్ళీ తిరిగి రానున్నారు రేవంత్ రెడ్డి. నిన్నటి నుంచి కూడా మంత్రివర్గానికి సంబంధించి ఏఐసిసి అగ్రనేతలు నిన్న సాయంత్రం నుంచి వెరీ బిజీ షెడ్యూల్లో కూడా అందరి కీలక నేతలను కూడా కలిసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. క్యాబినెట్కి సంబంధించి సీనియర్స్కు ఎలాంటి పదవులు కట్టబెట్టాలనే దాని మీద కూడా క్యాబినెట్ అగ్రనేతలు కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్టున్నారు. ఎందుకంటే పార్టీలో ముందు నుంచి కూడా తమ సేవలు అందించి పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీని వేడకుండా చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. తమ పదవులను సహితం తమ టికెట్లను సహితం త్యాగం చేసి పార్టీ గెలుపు కోసం పోరాడే ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీలో కష్టపడి ఓటమి పాలైన వాళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు, హైదరాబాద్ వస్తున్నారు అని మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్ వరకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి తిరిగి మళ్ళీ సోనియా గాంధీ పిలిచారని చెప్పేసి వెనక్కి వెళ్ళినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అండ్ అంటే ఇప్పుడు పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా చిన్న విషయం అయితే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతారు, ఇంకో రకంగా కమ్యూనికేట్ చేసుకుంటారు. బట్ ఇట్స్ ఎ క్రూషియల్ టైం, క్రూషియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన మళ్ళీ పర్సనల్గా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేది మనకు కనపడుతుంది. ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా, అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎవరికి వారు లాబియింగ్ చేసుకుంటున్నారు అనేది వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే భట్టి ఉత్తమ్ అక్కడ ఉన్నారు, డీకేతో భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది ఏదో ఒక రూపేణా హైకమాండ్తో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది సీనియర్స్ అని కూడా తెలుస్తోంది. ఏం జరుగుతుంది అసలు? ఎగ్జాక్ట్లీ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పార్టీలో ఉన్న సీనియర్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే నిన్నటి నుంచి చేశారు. మన సాయంత్రం నుంచి ఇక్కడ ఉన్న సీనియర్ నేతలు కొంతమంది ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. సీఎం పదవి విషయంలో రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కుతుంది అని నిన్న మనం చూసాం. బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో ఉన్నప్పటికీ కూడా ప్రెస్ మీట్ అనంతరం వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ మీడియా వాళ్ళని అడ్రస్ చేయడానికి పిలిచినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిన పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎంని చేయడంలో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ అసంతృప్తి కావచ్చు, వీటన్నిటి కావచ్చు అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయం అని వాళ్ళు ముందు నుంచి చెప్తూనే వచ్చారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా వాళ్ళని చూసాం. ఖచ్చితంగా వాళ్ళ మొహాల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కోసం అయితే అక్కడ అగ్రనేతలతో కూర్చొని మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సోనియా గాంధీ అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా ఖార్గే కానీ సోనియా కానీ మాట్లాడటం, ఇక్కడ ఉన్న వాళ్ళ అసంతృప్తులతో అయితే చర్చించడం జరిగింది. మొత్తం 17 మంది ఈ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు అని వార్తలు ముందుగా బయటకు వచ్చాయి. తర్వాత 6 ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తలు ముందుకు వచ్చాయి. అంటే రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం ఎవరెవరు చేయబోతున్నారు అనేది మనకేమైనా సమాచారం అందుతుందా? కెన్ వి గెస్? అండ్ ఒకవేళ ఈ లిస్టులో కాని వాళ్ళు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు, గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు రేవంత్కి ప్యారలర్గా అనేది మనకేమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? మనం ఏమైనా గెస్ చేయొచ్చా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి? గాంధీ భవన్లో ఏమైనా మాట్లాడుతున్నారా దీని గురించి?
ఇక్కడ ప్రస్తుతానికైతే అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే ఇక్కడ నేతలకైతే ఒక క్లారిటీ కూడా లేదు. ఈ విషయాలు ఏవి బయటకు పొక్కకుండా అధిష్టానం అయితే ఇక్కడ తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఏఐసిసి బృందం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులను కూడా ఓవరాల్గా ఏఐసిసి అగ్రనేతలతో కూర్చొని భేటీ అన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు డీకే శివకుమార్ ఈయన కీలక బాధ్యతలు పోషిస్తున్నాడు. ఇటు సీనియర్స్ విషయంలోనూ రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి అగ్రనేతల మధ్య వారధిగా పనిచేశాడు. ఓన్లీ ఇటు అగ్రనేతలతో మాట్లాడే చాయిస్ సీనియర్ నేతలైన బట్టి ఉత్తమ్ మాత్రమే వాళ్ళు ఢిల్లీ పిలిచినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరు మాత్రమే అగ్రనేతలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పోర్ట్ఫోలియోస్ విషయంలో కావచ్చు, ఇటు క్యాబినెట్లో ఎవరు ఉండాలి, ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ విషయంలో ఎవరెవరికి స్థానం దక్కాలి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సీఎం రేస్లో ఉండి కాస్త భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలని అధిష్టానంతో మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మనుషులు ఎవరైతే ఉన్నారో టికెట్లను సైతం త్యాగం చేసి వాళ్ళు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి, వాళ్లకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన పరిస్థితి, ఖచ్చితంగా తాను సీఎం అయితే వాళ్ళ పార్టీలో సుముచిత స్థానం కల్పించామంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనే వద్దాము. ఖచ్చితంగా ఉన్న 4 స్థానాలు గవర్నర్ చేతిలో ఉన్న 2 స్థానాలు మొత్తం వాటిలో ఖచ్చితంగా ఇటు ఒక టీజేఎస్కి ఒకటి, సిపిఐకి ఒకటి పోవాలి. మిగిలిన 4 స్థానాలు పార్టీలో ఎవరికి అందిస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఈ పోర్ట్ఫోలియోస్ విషయంలోనే అగ్రనేతల మధ్య కొంచెం సమన్వయం కుదరని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్ కృష్ణవేణి, మొత్తం మీద ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. చాలా మంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరి వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రేపు మొదటి లిస్టులోనే పేరు సంపాదించేందుకు అనేక మంది సీనియర్స్ కష్టపడుతున్నారు. మరోవైపు రేవంత్తో పాటు పేర్లర్గా ఉత్తమ్ కానీ లేదంటే భట్టి విక్రమార్క కానీ అక్కడ ఢిల్లీ పెద్దలతో, కాంగ్రెస్ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి అనే విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇంటర్నల్గా ఒక ప్రజాస్వామ్యం నడుస్తుంటుంది కాంగ్రెస్లో ఇంటర్నల్గా. ఈ నేపథ్యంలో ఉత్తమ్కి సంబంధించి ఆయన ఒక గ్రూప్ ఉంటుంది, భట్టికి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది, రేవంత్ రెడ్డి అనుచరులు ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం ఉన్నటువంటి టాప్ లీడర్స్ మధ్యలో కూడా అనేక గందరగోళ పరిస్థితులు చూసాం. ఈ నేపథ్యంలో మరి వీరు సజెస్ట్ చేసేటువంటి నాయకులకి ఎంతవరకు మ్యాచ్ అవుతారు అంటే ఉత్తమ్ నుంచి కొన్ని సజెషన్స్ రావచ్చు, భట్టి నుంచి సజెషన్స్ రావచ్చు, రేవంత్ నుంచి సజెషన్స్ రావచ్చు. మరి ఫైనల్గా ఎవరిని ఫైనలైజ్ చేస్తారు, ఎవరి నిర్ణయాలు ఫైనలైజ్ అవ్వబోతున్నాయి, ఏ ప్రాతిపదికన రేపు పదవులు ఇవ్వబోతున్నారు అనేది కొంచెం ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎల్బీ స్టేడియం నుంచి మా ప్రతినిధి లిఖిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అక్కడ ఉండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. లిఖిత, ఏంటి పరిస్థితి ఎల్బీ స్టేడియంలో? అండ్ చాలామంది నాయకులు అక్కడ ఉన్నారు కదా, అసలు వారు ఏమంటున్నారు? రైట్ నందు, ఎల్బీ స్టేడియంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉదయం నుండి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఇక్కడికి చేరుకొని భారీ ఎత్తున ఏర్పాట్లకు సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున అభిమాన గణం అయితే ఇక్కడికి రానున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అయితే మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, రేపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మరోసారి జెండా ఎగరేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? సూపర్గా ఉందమ్మా. అందరికీ ఒక పండుగ వాతావరణం ఉంది. తెలంగాణ వాళ్ళకందరికీ కూడా, తెలంగాణ బిడ్డలకందరికీ కూడా నిజమైన పండుగ ఇది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నిజమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము. డెఫినెట్గా అది నాయకత్వంలో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధ్యమైంది. తెలంగాణ బిడ్డలు అందరూ కూడా అమరవీరులైన వాళ్ళకందరూ కూడా ఇది అంకితం చేస్తూ, అండ్ తెలంగాణ కళలు ఏవైతే ఉన్నాయో మనకు నీళ్లు, నియామకాలు అని చెప్పి వాళ్ళ యొక్క సప్రయోజనం కోసమని వాళ్ళు తెలంగాణ నిధులను ఎలా మళ్లించుకున్నారు, ఏ రకమైన కరప్షన్ చేశారు, మనకు సంబంధించిన నిరుద్యోగ బిడ్డలను ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా చనిపోవడానికి వీల్లేదన్నాడు. కానీ ఎంతోమంది చచ్చిపోయినా కూడా మన కేసీఆర్ గారి స్పందన లేదు. సో ఈ రకంగా పదవులు అన్నీ కూడా తెచ్చిన తెలంగాణ, ఇచ్చిన తెలంగాణను కూడా ఇబ్బంది పెడుతూ సోనియమ్మను కూడా ఈడీ కేసులో కానీ అక్కడ మోడీ అలాగే సతాయించడం కానీ వీళ్ళిద్దరూ ఒకటే అయిపోవడం తెలంగాణను చాలా రకాలుగా మానసికంగా కూడా అన్ని రకాల క్షోభలు పెట్టారు. నోటిఫికేషన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అన్ని తప్పుల విషయంలో కూడా వారు చేసిన అన్ని కూడా జనాలు బాగా గమనించేసి ఆ కసి తీర్చుకున్నారు. మళ్ళీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని మనం తప్పు చేశామన్న ఫీలింగ్ వాళ్ళకు వచ్చింది. పథకాల పేర్లతో ఎంత బ్లాక్మెయిల్ చేసినా కూడా ప్రజలు నువ్వేంది నీ ఇంట్లో నుంచి ఇచ్చావా, ముష్టి మాకు అవసరం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా ఇల్లు బాగుపడుతుంది, నీవు అవసరం లేదు అనే పద్ధతిలో వచ్చారు. అయితే
గ్రామాలలో చూసుకున్నా జిల్లాలలో చూసుకున్నా కానీ ఎక్కువ శాతం ఓటింగ్ అనేది అయితే జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ వరకు చాలా ఓటింగ్ జరిగింది, మంచి మెజారిటీతో కాంగ్రెస్ రావడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంకి వచ్చేసరికి 50% పోల్ అవ్వడంతో పాటు ఎక్కువ శాతం బీఆర్ఎస్ వచ్చింది. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఏమైనా గామ్లింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అట్లాంటిది ఏమీ లేదమ్మా. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి చాలా వరకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా చేశారు, ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా ప్రజలను భయపెట్టడం దగ్గర నుంచి ఓటింగ్ మార్చడం దగ్గర నుంచి కూడా చేశారు. లాస్ట్ మూమెంట్ కేటీఆర్ గారు మాకు 70 సీట్లు వస్తున్నాయని చెప్పి మాట్లాడాడు. అంటే నేను కొంచెం మాకు డౌట్ వచ్చింది, ఏదో మ్యానిపులేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ఇబ్రాహీంపట్నంలోని ఏవైతే ఎంప్లాయీస్ వేసిన ఓట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బా మొత్తం ఓపెన్ తెరిసి ఉండడం అనేది కూడా అక్కడ కొంత జరిగింది. తర్వాత అక్కడ అన్ని కూడా 144 సెక్షన్ పెట్టేంత ఇదయింది అక్కడ. సో అనేక రకాలుగా అంటే పదవి ఎట్లా పోతుంది కదా నా ఉద్దేశంతో మీద అటాకులు చేయించడం కానీ అన్నీ చేశారు. కానీ నిజానికి చూస్తే అవన్నీ ఇవి కూడా ప్రజల ఓటు తీర్పు ముందు మార్పు కావాలనుకుంటున్నారు. కాబట్టి అందుకనే ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. అందుకనే బై కేసీఆర్ అనేశారు, వెళ్ళి నువ్వు ఫామ్ హౌస్లో పడుకో అన్నారు. అది జరిగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు ఎంతగానో సాయం చేస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, పింఛన్ ఇస్తామని చెప్పినప్పుడు కూడా అవేవి జరగలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ సభలో ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాయి, వారికి ఎలాంటి స్థానం ఉండబోతుంది? వాళ్ళకి ఇచ్చింది ఏదో అంటారు చూడండి, బెత్తనంత ఇచ్చి బానేంత చెప్పుకున్నట్టు ఏదో కొంత సాయం చేసి స్టార్టింగ్లో యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత అవన్నీ కూడా మోసమే. వాళ్ళకి ఏది కూడా వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబాలు ఎంతైతే వాళ్ళ బిడ్డలను కోల్పోయిన వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళకి సహకారాలు అందించాలన్నా, ఇల్లు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా అవన్నీ ఇవి చేయలేదు. సో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఆ కోల్పోయిన బిడ్డలు తిరిగి అయితే ఇవ్వలేం. కానీ నిజంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత బంగారు తెలంగాణను ఈరోజు చాలా వరకు కూడా మళ్ళీ ఒకసారి ఆత్మహత్య తెలంగాణగా మార్చేశాడు కేసీఆర్. సో దీన్ని ఎక్కడో ఒక దగ్గర చెక్ పట్టాలంటే సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను తిరిగి మళ్ళీ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని మేమందరం కష్టపడ్డాము. రేవంత్ రెడ్డి గారి నిజంగా కూడా ఆశీర్వదించాలి ప్రజలు. అందుకని తనకి ఈరోజు రేపు మరి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే రేపటి ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రభుత్వమే కాకుండా పెద్ద స్థాయిలో అంటే దాదాపు 150,000 మంది ఇక్కడ చేరుకుంటారని అయితే సమాచారం ఉంది. దీన్ని బట్టి కేవలం పోలీస్ శాఖనే కాకుండా ఇటు పార్టీ తరఫున ఎలాంటి ఏర్పాటు చేయనున్నారు? అంటే ఇదైతే అఫీషియల్గా ముఖ్యమంత్రిగా డిక్లేర్ అయిన తర్వాత కొన్ని మనం చూడకుండానే అయిపోతుంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది పొద్దున్నే వచ్చేసారు, అధికారికంగా వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి మొత్తం అంతా గ్రౌండ్ అంతా చూడడం జరిగింది. అన్ని రకాల సెక్యూరిటీ కోణంలో కానివ్వండి, సీటింగ్ కెపాసిటీ విషయంలో కానివ్వండి అన్ని కూడా గమనించి వెళ్ళారు. సో అఫీషియల్గా వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళని నిర్వహిస్తున్నారు. కాబట్టి చాలా వరకు ఇబ్బంది ఉండదు. ఇకపోతే జనాభా ఫుల్లో చాలా 9 ఏళ్ల నుంచి ఈగర్గా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ జనాలను కొంచెం కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడం, మొదటి సంతకం ఈ 6 హామీలు ఏవైతే ఉన్నాయో సోనియమ్మ గారు చెప్పినవి వాటి మీద సంతకం పెట్టడం, దాంట్లో వాటిని చూస్తూ ఉన్నారు. సో ఆ సిచ్యువేషను ఆ లెవెల్లో ఆయన సంతకం పెట్టే విధానాన్ని ఈరోజు చూస్తే మా కళ సాకారం అవ్వాలని చెప్పి చూసిన వాళ్ళందరూ చూడడం కోసమనే వస్తున్నారు ఇక్కడికి. సో ఎవరైతే తెలంగాణ ద్రోహులు కొంతమంది ఇప్పుడు మళ్ళీ చేరుతున్నారు మా పార్టీలలో. సో అక్కడ పదవి కోసం చేరిన దొంగలు మళ్ళీ ఇప్పుడు అధికారం రాగానే మళ్ళీ గాంధీ బొల్ల చుట్టూ మా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వీళ్ళని కూడా ఒక పక్క రీసెంట్ గా చూసుకున్నట్టే చాలా మంది ఈ పార్టీ నుండి బయటికి వెళ్లిపోవడం, వేరే దాంట్లో చేరడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఒకసారి పదవి రాగానే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ అయినట్టు ఏమైనా తెలిసిందా మీకు? రోజు జరుగుతూనే ఉంది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ముందే వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి జాయిన్ అవ్వడం ఆల్రెడీ మెల్లగా ఫాలో అప్ చేసుకుంటున్నారు. కానీ ప్రతి నియోజకవర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అది మేము కష్టపడ్డ వాళ్ళం. మేమైతే లాస్ట్ మూమెంట్కి వీళ్ళు వచ్చి మళ్ళీ మాకు పోటీ నిలబడడం మేము ఊరుకోమన్నట్టున్నారు. అది అధిష్టానానికి మేము కూడా అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఇలా అవకాశవాద రాజకీయం చేసే వాళ్ళను పార్టీలో చేర్చుకోవద్దని కూడా డిమాండ్ పెట్టబోతున్నారు అందరం తరఫున. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్లకు సంబంధించి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టారు ఈ రోజు. దీనికి సంబంధించి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగడంతో పాటు అండ్ వచ్చే మహిళలు కావచ్చు, ఎవరైతే అభిమానులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎవరైతే తెలంగాణ ద్రోహులు ఉన్నారో అంతే వాళ్లకు బుద్ధి చెప్పే దిశగానే కాంగ్రెస్ పోతుంది. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి ముందుగా దాన్ని పరిశీలించి ఆ ఫైల్ మీద సంతకం పెడతారని అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి ఇక్కడ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ నందు. రైట్, థ్యాంక్ యూ లిఖిత. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం.
కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఇప్పటికీ ఇతర పార్టీల నాయకులు అనేక మంది కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అవుతున్నారని, ఇక రేపు జరగబోతున్నటువంటి సభను విజయవంతం చేసి తీరుతాం, చాలా గ్రాండ్గా మేము సక్సెస్ చేయబోతున్నామంటూ ఒక కాన్ఫిడెన్స్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మనం ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు, ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక వేల మంది కార్యకర్తలే ఈ ఏర్పాట్లలో స్వయంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం.